హాయ్ అండి. ఈ వీడియోలో యూజర్ యొక్క రోల్స్ అనేవి ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ రోల్స్‌కి పర్మిషన్స్ ఎట్లా ఇవ్వాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలండి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక యూజర్ పర్మిషన్స్ అని కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకిట్లా రోల్స్ అని చెప్పి ఒక పేజ్ వస్తుందనమాట. ఇవి ప్రీవియస్‌గా నేను క్రియేట్ చేసుకున్న రోల్సు. ఇక్కడ మీకు క్రియేట్ రోల్ అని చెప్పి ఉంది కదండీ! ఈ బటన్ దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మీకు ఇట్లా క్రియేట్ రోల్ అని చెప్పి ఒక పేజ్ వస్తుంది. ఈ పేజ్‌లో మీరేంటి అంటే రోల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ యూజర్ రోల్స్ అనమాట. నేనిక్కడ స్టాఫ్ అని చెప్పి ఒక రోల్ ఇస్తున్నా. లైక్ సీనియర్ టీచర్ అని చెప్పి ఒక రోల్ ఇస్తున్నా. స్టాఫ్ టైప్ ఇవ్వాలంటే టీచింగా, నాన్ టీచింగ్ అని చెప్పి నేను టీచింగ్ ఇస్తున్నా. యాక్సెస్ టు ఆల్ యూజర్స్ ట్రూయే ఉండాలి. ఇక్కడ పర్మిషన్స్ మీరు ఈ టీచర్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకున్నారు. లైక్ టీచర్ తన యూజర్ ఐడి అండ్ మెయిల్తో లాగిన్ అయ్యేటప్పుడు, తను అప్లికేషన్ లాగిన్ అయ్యేటప్పుడు మీరు తనకి ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇగోండి, రీడ్ అంటే ఓన్లీ రీడ్ చేసే పర్మిషన్, అండ్ క్రియేట్ అంటే క్రియేట్ చేసుకునే పర్మిషన్స్, అప్డేట్ అంటే లైక్ క్రియేట్ చేసుకున్న దాన్ని అప్డేట్ చేసుకునేది, అండ్ డిలీట్ అంటే మనం క్రియేట్ చేసుకున్న దాన్ని డిలీట్ చేసే పర్మిషన్స్ మీరు ఆ యూజర్కి ఇవ్వాలి అనుకుంటే లైక్ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదండి, ఇవి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవ్వకూడదు అనుకుంటే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను అన్ని పర్మిషన్స్ ఇస్తున్నా. సో ఈ రీడ్ మీద క్లిక్ చేయగానే అన్ని రీడ్ సెలెక్ట్ అయిపోతాయి, అండ్ క్రియేట్ మీద క్లిక్ చేయగానే అన్ని క్రియేట్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి, అండ్ అప్డేట్ మీద క్లిక్ చేయగానే మొత్తం సెలెక్ట్ అవుతాయి, అండ్ డిలీట్ మీద క్లిక్ చేయగానే మొత్తం సెలెక్ట్ అవుతాయి. ఈ యూజర్కి నేను ఏమి ఇస్తున్నాను అంటే హోల్ అప్లికేషన్ని కంట్రోల్ చేసే చాయిస్ నేను ఇచ్చాను అనమాట. సో ఈ విధంగా మీరు రోల్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఆ యూజర్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూసి ఇచ్చుకోవాలి. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక మీకు ఇక్కడ సబ్మిట్ అని బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి, మనకి సీనియర్ టీచర్ అని చెప్పి రోల్ అనేది క్రియేట్ అయిందనమాట. వన్స్ చూద్దాము మనం ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ ఆ టీచర్లో కనిపిస్తున్నాయో లేదని చెప్పి. ఇప్పుడు వ్యూ ఉంది కదండి, ఈ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనం ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్న సీనియర్ టీచర్ రోల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, మనం ఇచ్చిన పర్మిషన్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. సో ఈ విధంగా ఒక యూజర్ యొక్క రోల్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ యూజర్ యొక్క రోల్ అనేది ఎట్లా ఎడిట్ చేయాలో చూద్దాము. మీకు ఇక్కడ ఎడిట్ బటన్ కనిపిస్తుంది కదండి, ఎడిట్ రోల్ అని చెప్పి, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఇది మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది అనమాట. చూడండి, క్యాన్సిల్ ఎడిట్. చూడండి, ఎడిట్ అవ్వట్లేదు. ఎడిట్ రోల్ చూడండి మారుతుంది. నేను ఇక్కడ గ్రూప్ రీడ్, క్రియేట్, అప్డేట్ అండ్ డిలీట్ వచ్చేమి చేంజ్ చేశాను అనమాట. అంటే పర్మిషన్ ఇవ్వలేదు ఈ సీనియర్ టీచర్ రోల్కి నేను. సో మీకు ఏమైనా మోడిఫికేషన్స్ కావాలంటే అవి మోడిఫై చేసి మీకు ఇక్కడ లాస్ట్ వరకు వెళ్ళి మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే ఆ చేంజెస్ చేసుకొని వన్స్ ఇక్కడ సేవ్ చేంజెస్ అనే బటన్ కనిపిస్తుంది కదండి, ఈ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. వన్స్ మనం అప్డేట్ చేసాం కదండి రోల్ యొక్క పర్మిషన్స్, అవి అప్డేట్ అయ్యేవా లేదో వన్స్ చెక్ చేసుకుందాము. మళ్ళీ వ్యూ ఓపెన్ చేద్దాము. చూడండి, గ్రూప్కి పర్మిషన్స్ మొత్తం తీసేసా. సో ఇక్కడ కూడా పర్మిషన్స్ లేవు. సో ఈ విధంగా మనం ఒక యూజర్ యొక్క రోల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక యూజర్ యొక్క రోల్ అనేది ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాము. అండ్ ఈవెన్ మనం క్రియేట్ చేసిన రోల్స్ అనేవి ఎక్కడ విజిబుల్ అవుతాయి, ఎక్కడ ఆ యూజర్ని క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం క్రియేట్ చేసిన రోల్స్ అన్నీ ఇక్కడ యూజర్స్ అని ఉంది కదండి, ఈ గ్రూప్స్ అని ఉంది కదండి, ఈ డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది చూడండి, సీనియర్ టీచర్.
ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ రోల్‌తో ఒక యూజర్‌ని యాడ్ చేసుకోవచ్చనమాట. యాడ్ యూజర్ అని ఈ బటన్ మీద క్లిక్ చేసి యూజర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రోల్‌ని డిలీట్ చేయడం ఎట్లా? సో, మళ్ళీ యూజర్ పర్మిషన్స్‌కి వెళ్దాము. క్లిక్ చేశాక ఇప్పుడు నేను సీనియర్ టీచర్ క్రియేట్ చేశా. దాన్నే మళ్ళీ డిలీట్ చేయాలనుకుంటున్నా. సో, ఇక్కడ ఉంది చూడండి వ్యూ, దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక మీకు డిలీట్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలనమాట. వన్స్ క్లిక్ చేయగానే ఇది మనల్ని అడుగుతుంది. మీరు నిజంగా యూజర్ యొక్క రోల్ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నారా లేదా అని చెప్పి. మీరు డిలీట్ చేయాలనుకుంటే యెస్ మీద క్లిక్ చేయాలి. లేదంటే నో మీద క్లిక్ చేయాలి. ప్రెజెంట్ ఏంటి అంటే నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని యెస్ మీద క్లిక్ చేయాలనమాట. సో, యూజర్ అనేది డిలీట్ అయిపోయింది. చూడండి సీనియర్ టీచర్ అని ఇక్కడ రోల్ డిలీట్ అయిపోయింది. సో, ఈ విధంగా మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ యొక్క రోల్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ యూజర్స్‌కి పర్మిషన్ ఇవ్వచ్చు. అండ్ డిలీట్ చేసుకోవచ్చు కూడా. వన్స్ ఇక్కడ డిలీట్ చేసిన యూజర్ అనేది ఇందాక మీకు యూజర్స్‌లో చూపించాను కదండీ! ఇక్కడ యాడ్ చేసుకోవాలని చెప్పి గ్రూప్‌లో. ఇక్కడ కూడా డిలీట్ అయిపోద్ది. సో, ఈ విధంగా యూజర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ యొక్క రోల్ అప్డేట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవచ్చు. అండ్ పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు.